ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్యంగా ఉంది అది ఇదని మాట్లాడతారు. మొన్నటిదాకా బీహార్ అనుకున్నాం కదా, బీహార్ కాదు ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్యం తయారైంది అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీరేమంటారు? జంగిల్ రాజ్యం పదాలు ఎట్లా వస్తాయి అనేది ఆయన నోటుతో కరెక్ట్గా చెప్పండి. ఆయన జంగిల్ రాజ్యం అంటారా జంగిల్ రాజ్యం అంటారా అనేది కరెక్ట్గా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన నీట్గా పలకమని చెప్పండి, దానికి అంగీకరిస్తా. నువ్వు చెప్తున్నావంటే ఈ రాష్ట్రం గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే 5 ఏళ్ళు పబ్జి ఆడుకొని ఆడబిడ్డల జీవితాలు నాశనం చేసి నీ ఇంటి ఎదురు 100 అడుగుల్లో మానభంగం చేసి బ్లేడ్ బ్యాచ్లు చంపితే ఇంట్లో నుంచి బయటికి రాకుండా నువ్వు ఇంట్లో పబ్జి ఆడుకున్నవాడివి. నువ్వు కూడా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు? మీకు నోరు ఎట్లా వస్తుంది? ఎస్ రాదు. ఎందుకంటే సొంత జన్మిచ్చిన తల్లికే బయట తరివేసిన వాడు, రక్త సంబంధం. ఈయన 16 నెలలు జైల్లో ఉంటే ఈయన కోసం పోరాడిన చెల్లి పాపం షర్మిల, అతనికే ఆవిడకే చంపడానికి ప్లాన్ వేసిన ఒక అన్నగా నువ్వు ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో మిగిలిపోతావని చెప్తున్నా. సార్, రైతుల కోరిక మేరకే మేము అమరావతి వెళ్ళాము, మా కమిటీ వెళ్ళింది, అది ఇదని కావాలని టీడీపీ నాయకులు దాడులు చేశారు, అది ఇదని మాట్లాడుతున్నాం. ఒక మాట అడుగుతున్నాం. అమరావతి రైతులు దాంట్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, చౌదరి అన్ని కులాలుగా ఉన్నాయి. ఆ కులాల్లో ఎవరైనా నీకు అమరావతి గురించి మీ దగ్గరికి వచ్చారంటే ఆ టీంని చూపించండి. మీరు ఇదిగో పలానా వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, దాని గురించి మేము మాట్లాడటానికి వచ్చామని. అసలు మీరు ఎవరో తెలియదు. అమరావతి కాదు కమరావతి అని పేరు మీరే పెట్టారు. మరి మీరు ఏ రకంగా అడుగు పెడతానికి వెళ్తారు? మీకు అసలు అడుగు పెడతానికి అర్హత ఎక్కడుంది? అందుకనే మీకు అమరావతి ప్రజలు హర్షించరు. మీరు చేసిన అరాచకాలు అమరావతి మహిళల మీద, ఒక గర్భిణీ స్త్రీ మహిళ మీద మీరు బూటు కాలుతో తెక్కించిన రోజులు గుర్తుంది. ఎస్టీ ఎస్సీ మీద ఎస్టీ ఎస్సీ కేసు కట్టిన ఘనత అది గుర్తుంది. సైకో జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ మీరు పార్టీకి గుర్తుపెట్టుకోండి. రెండోది, మీ నాయకులకి మీ కార్యకర్తలకి చెప్పండి. మేము ఆనాడు 5 ఏళ్ళు వాళ్ళకి రోడ్డు మీద ఒక కులం లేదు మతం లేదు మహిళలకి వాళ్ళ మీద కేసులు పెట్టి హింసించేసి వాళ్ళకి మానభంగాలు కానీ హత్యాచారాలు కానీ గొడ్డల పొట్లు కానీ కత్తి పొట్లు కానీ గుల్కరాయిలు కానీ అన్ని మనం చేశాం కాబట్టి అది తిరిగి మనకే వచ్చిందని మీరు హెచ్చరించుకోండి. అంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు దారుణాలు చేస్తున్నారు కాబట్టి అవన్నీ బయట పడతాయని, అందుకే మా వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు, మా నాయకుల్ని, మా పార్టీ నాయకులు రౌడీ షీటర్లు అని అంటున్నారని అది ఇది మాట్లాడుతున్నారు. దాని మీద మీరు రౌడీ షీటర్ 100% రౌడీ షీటర్. ఆ రోజు రాష్ట్ర పార్టీ ఆఫీస్ మీద గుండాలు ఏ రకంగా వచ్చి వాళ్ళ కర్రలతో రోడ్లతో ఏ రకంగా కొట్టిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకొని ఆ గుండాలకి తీసుకొచ్చేసి వాళ్ళతో నువ్వు కార్ల మీద మీరు రాళ్ళు వేపించుకొని అమరావతి వాళ్ళ మీద మచ్చ తేవాలనుకున్నారు. అమరావతి అభివృద్ధి లేదు అనుకుంటే అభివృద్ధి గురించి రా. నువ్వు నీకెక్కడ అడిగితే అక్కడ వస్తానికి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, యువ నాయకుడు నారా లోకేష్ గారు కానివ్వండి సిద్ధంగా ఉన్నారు. ఆ బహిరంగంగా సిద్ధంగా రా, అభివృద్ధి మీద మాట్లాడు, అభివృద్ధి ఏ రకంగా ఉందని మాట్లాడు, దానికి హర్షిస్తారు. అంతేగాని గుండాల్ని తీసుకొచ్చేసి ఆ అమ్మడి గారు ఉన్నాడు, వాడు సత్తన బిల్లులో ఒక చిన్న బాలుడు 4 ఏళ్ళ బాలుడు కాలంలో పడి చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తే 2,50,000 నాకు 2,50,000 మీకు అని చెప్పిన లఫంగా నా కొడుకు వీళ్ళు మాట్లాడుతున్నారా? వీళ్ళకి సిగ్గుందని అడుగుతున్నాము. ఎందుకంటే భాష వేరే రకంగా మాట్లాడటానికి మాకొచ్చు, కానీ మా టీడీపీలో మా కార్యకర్తలకి నేర్పించే భాష ఏంటంటే మీలాంటి భాష మాకు నేర్పించరు. అన్ని భాషలు మాట్లాడటానికి వచ్చు, అన్ని రకంగా అమ్మ అంటవచ్చు, నాన్న అంటవచ్చు, కానీ ఆ భాషకి మేము స్వీకరించము. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ గారు బతుకుంటే ఆయన కూడా రౌడీ షీటర్ అని చెప్పేవాడు, అది ఇదని మాట్లాడుతున్నాను. ఆ రౌడీ షీటర్ అని 10 ఏళ్ళు నువ్వు 10th క్లాస్లోనే, ఆనాడు నువ్వు 10th క్లాస్ చదువుకోక ముందే చదువుకున్నావని పేపర్లు తీసుకొచ్చి నేను పాస్ అయ్యానని పేపర్ రాయకుండా గుండా విజము నీ తాత అరాచకాలు చూసిన ఆనాడే నువ్వు గుండా విజయం చేసిన ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తం నీ గురించి చెప్పింది. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా 2019లో నువ్వు గెలిచినప్పుడే చెప్పారు, ఇట్లాంటి గుండాలకి ఇట్లాంటి రౌడీ షీటర్కి మీరు సీఎం సీట్లో కూర్చోబెట్టారని ఈ ఆంధ్ర రాష్ట్రం పరువు పోగొట్టుకున్నారు ప్రజలు. సార్, విలన్ సినిమాలో చూసుంటాం కానీ నిజంగా బయట చంద్రబాబు నాయుడు రూపంలో ఎక్కడే ఉన్నాడు అది ఇదని మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు విలను మిషనరీ లీడర్ అనేది దేశం 110 దేశాలు నువ్వు అక్రమంగా 52 రోజులు జైల్లో పెడితే
తీవ్రంగా ఖండించారు. అది కృష్ణని లీడర్ది. నువ్వు గుండాని 16 నెలలు చంచగూడ జైల్లో నువ్వు కూర్చొని వస్తే నీకు పలకరిస్తారు కూడా ఒక నాయకుడు కూడా నీ దగ్గర రాలేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు కూడా నీకు స్పందించలేదు. సార్ లాస్ట్ ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ మాట్లాడే స్వేచ్ఛ లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? ల్యాండ్ ఆర్డర్ స్వేచ్ఛ లేదంటానికి ముందు అతని గవర్నమెంట్లో ఏమేమి అమలు చేశారు ల్యాండ్ ఆర్డర్గా. గతంలో ఒక బాబుని చెల్లిని ఏడిపించాడని చెప్పి అడిగితే ఆ బాబుని కాల్చి చంపేశారు. అలా బీసీ బిడ్డలు వీరు ఆ రోజు అనేక రేపులు చేశారు, అనేక మానభంగాలు జరిగింది, ఆడపిల్లల మీద అగాత్యాలు జరిగింది, యాసిడ్ దాడులు, బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళందరూ జరిగినా మీరు ఏ రోజైనా పట్టించుకున్నారా? ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ సక్రమంగా ఉంది, రాష్ట్ర ప్రజలు హాయిగా ప్రశాంతంగా ఆడపిల్లలు అర్ధరాత్రి తిరగలుగుతున్నారంటే అది ల్యాండ్ ఆర్డర్ చక్కగా ఉంది కాబట్టి రాష్ట్ర అంటే ఈ గవర్నమెంట్ వచ్చేంత పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన దుర్వినియోగం అయితే జరగట్లేదండి. అతను ఏంటంటే ఆ భావన గత 2024-19 తర్వాత జరిగిన అలాగే ఆయన కనిపిస్తుంది. ల్యాండ్ ఆర్డర్ లేదు అనుకుంటున్నాడు తప్ప వేరే. అంటే గవర్నమెంట్ మాట్లాడే స్వేచ్ఛ లేదంట కదా సార్, ఎవరైనా మాట్లాడితే వారిని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటగా. ఎందుకు లేదు సార్, ఆయన మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు కదా, ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి పెట్టడము గుర్తులు తప్ప వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళ మాటలే గుర్తులు అయిపోయింది. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మా స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అంటే ఈ గవర్నమెంట్ లో జంగిల్ రాజ్యం నడుస్తుంది, నేను బీహార్లో కాదు జంగిల్ రాజ్యం ఆంధ్రాలో ఉంది, ఈ జంగిల్ రాజ్యం అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో అయితే ప్రశాంతంగా ఉందండి. ఆంధ్రాలో రాష్ట్రము సస్యశ్యామలంగా ఉంది, పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేస్తుంది. డ్రగ్స్ పైన దండయాత్ర ప్రోగ్రాంలు అయినా సరే, ఇది ఆడపిల్లల్ని ఏడిపించడం అయినా సరే, వీటన్నిటి మీద కూడా అరికట్టారు. అన్ని చాలా చక్కగా ల్యాండ్ ఆర్డర్ అయితే ఉందండి. అంటే విలన్ సినిమాలో ఉంటాడు కానీ నిజ జీవితంలో చంద్రబాబు నాయుడు రూపంలో ఎక్కడే ఉన్నాడు, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. విలన్ కాదండి, చంద్రబాబు నాయుడు గారు హీరో అండి. విలన్ జగన్మోహన్ రెడ్డి అండి. ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి రాష్ట్రం సస్యశ్యామలాన్ని నాశనం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి అండి. ఇప్పుడైతే హీరో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఒక హీరో లాగా ఒక మంచి పిక్చర్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారండి. అది ఆయనకి నచ్చట్లేదు. ఏదో బురద జల్లాలి, ఏదో ప్రజల్ని మబ్బు పెట్టాలి, ప్రజల్ని తప్పుతో పెట్టి ఇది అలా ఉంది, అరాచకాలు సృష్టిస్తున్నారు. వాళ్ళే ల్యాండ్ ఆర్డర్ బాగలేదు అంటున్నారు. కాదు, అమరావతిలో రైతులు పరామర్శించడానికి వాళ్ళకి కలిసిన ఇబ్బందులు తెలియజేసుకోవడానికి మా కమిటీ వెళ్తుంటే వాళ్ళని రౌడీ చీటర్లు అంటున్నారు మా నాయకుల్ని, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎవరు లేరు కదండి. అక్కడ రైతుల్ని అన్యాయం చేశాం, ఆ రైతుల్ని రాష్ట్రం గతం అధోగతి పాలు చేసావు, అభివృద్ధి చెందే అమరావతిని నాశనం చేసావు. గత 5 సంవత్సరాలు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. నీలాంటి నీచులు రాకూడదు, ఈ వైసీపీ పాలన, ఈ వైసీపీ గుండాలు అక్కడ రాకూడదు. అక్కడికి వస్తే మళ్ళీ అరాచక పాలన, మళ్ళీ బ్లేడ్ బ్యాచ్, మళ్ళీ గంజాయి బ్యాచ్ అక్కడ నివసిస్తారని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి అంటే అడ్డుకున్నది రైతులు కాదు టీడీపీ నాయకులు, అది ఇదని అంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టారు, 11కి పరిమితం చేశారు. ఇంకా ఏమైనా చేయొచ్చు. మీరు అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి మీరు శ్రేయస్సు కోరే మీరు వ్యక్తులు కాదు కాబట్టి మీరు అసలు రాష్ట్ర ప్రజల గురించి మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు రాష్ట్రాన్ని నాశనం చేశారు. కాదు సార్, అమరావతి దోపిడీ చేశారు, బినామీలు నాయకులు కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. బినామీలు ఉన్నది జగన్మోహన్ రెడ్డి దగ్గర అండి. మద్యం స్కామ్లో బినామీలు ఉన్నారు ఏంటి, వైజాగ్లో బినామీలు, ఎక్కడ పడితే అక్కడ మీ వెనకాల మీ దగ్గర బినామీలు ఉన్నారు. బినామీలు పట్టుకొని మీరు తిరుగుతున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అయితే బినామీలు ఎవరు లేరండి. కాదు సార్, ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? అధికారం కోల్పోయాడు, పిచ్చి పట్టింది. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని ఏం అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రజలు నన్ను ఏదో టీవీలో కనపడాలని చెప్పి కనపడతారు తప్ప ప్రజలైతే వాళ్ళ మాటల్ని విని విశ్వసించే పరిస్థితుల్లో లేరండి.